సాధారణంగా మనం వింటూ ఉంటాం కిడ్నీలోంచి గడ్డలు వచ్చాయని, క్యాన్సర్స్ అని. ఎవరిలో అవి రావచ్చు, వాటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటనేది తెలుసుకుందాం. కిడ్నీ కణితులు ఆర్ గడ్డలు అనేవి ఎవరిలోనైనా రావచ్చు. 45-50 ఇయర్స్ దాటిన మగవాళ్ళలో గానీ ఆడవాళ్ళలో గానీ రావచ్చు. యూజువల్ గా స్మోకింగ్ చేసే వాళ్ళలో తరచుగా ఈ గడ్డలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒబిసిటీ, లావుగా ఉన్న వాళ్ళలో కూడా మనకి కిడ్నీ క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. క్రానిక్ హైపర్ టెన్షన్ పేషెంట్స్ లో కూడా ఈ గడ్డలు వచ్చే అవకాశం ఉంటుంది. ఫెమిలియల్ కండిషన్స్ అంటే జెనెటిక్ కండిషన్స్, ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ లో కూడా ఈ రిస్క్ కొద్దిగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఇండస్ట్రీస్ లో పనిచేసిన వాళ్ళు, ఆస్బెస్టోస్ ఇండస్ట్రీ కానీ కార్బియం ఇండస్ట్రీస్ లో పనిచేసిన వాళ్ళలో కూడా కిడ్నీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చాలా మందికి కిడ్నీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో సిమ్టమ్స్ ఉండవు. పలానా సిమ్టమ్ ఇది అని చెప్పడానికి లేదు. 80-90% ఆఫ్ ద పేషెంట్స్ కి కిడ్నీ క్యాన్సర్ వలన ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు. యాక్సిడెంటల్ గానే డిటెక్ట్ అవుతూ ఉంటుంది. 10% ఆఫ్ ద పీపుల్ లో మాత్రం యూరిన్ లో బ్లడ్ పడినా, అబ్డామినల్ పెయిన్ వచ్చినా గానీ, లేదంటే జనరలైజ్డ్ వీక్నెస్ ఉన్నా గానీ అలా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది దృష్టిలో పెట్టుకుని రాకుండా ఎలా చేసుకోగలము అంటే, స్మోకింగ్ అలవాటు ఉంటే పూర్తిగా మానేసుకోవాలి. ఎక్సర్సైజ్, గుడ్ ఫుడ్, ఇయర్లీ స్క్రీనింగ్ చేసుకున్నట్లయితే మనం కిడ్నీ క్యాన్సర్ రాకుండా చేసుకోవచ్చు.